హాయ్ హలో నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ అంతా బాగున్నారు. వైఎస్ఆర్సీపీకి మరో స్టార్ క్యాంపెయినర్ దొరికినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు గతంలో స్కూల్స్ గురించి పోస్టింగ్ చేశారు, ఇంటర్వ్యూస్ ఇచ్చారు కొన్ని. ఆయన స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి వాటిని యొక్క ఎలా ఉంది, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయని తెలియజేశారు అందరికీ. ఇప్పుడు అదే వ్యక్తి హాస్పిటల్స్ గురించి కూడా పోస్టింగ్ అనేది చేశారు. ఆయన మరి ఎవరో కాదు, కోనా వెంకట్ గారు. ఈజ్ ఎ డైరెక్టర్, రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. మీ అందరికి చాలా సుపరిచితమే. గీతాంజలి 2 సినిమా తీసిన వ్యక్తి ఆయనే. రీసెంట్గా చూస్తున్న వాళ్ళైతే. సో ఈజ్ ఎ సీనియర్ రైటర్ యాక్చువల్ ఇండస్ట్రీలో. అలాంటి ఆయన ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా స్టార్ట్ అయ్యారు వైఎస్ఆర్సీపీకి. ఆయన చెప్పేది వైఎస్ఆర్సీపీ గురించి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అక్కడ జరిగిన అభివృద్ధి గురించి, హాస్పిటల్స్ యొక్క డెవలప్మెంట్ గురించి. అలాంటిది మనకి తెలియకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మీ ఏరియాలో కూడా ఇలాంటి డెవలప్మెంట్ జరిగితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎలాంటి డెవలప్మెంట్ జరిగాయి మీ ఏరియాలో హాస్పిటల్స్లో అనేది. ఆయన చేసిన పోస్ట్ చూస్తున్నారా ఎవరైనా? ఇది ఆయన చేస్తున్న పోస్ట్. I will read out to you. Oh my God, this is not corporate hospital in any city. This is a ICU ward for newborn babies in government hospital of my hometown Bapatla. Thank you for our Chief Minister Y.S. Jagan Garu for making our government hospital compete with any corporate hospital అని చెప్పి ఆయన పోస్ట్ చేశారు. దీనికి చాలామంది పాజిటివ్గా రివ్యూ ఇచ్చారు. లెట్స్ సీ హౌ థింగ్స్ గోస్. ఓకే, మీ ఏరియాలో కూడా ఎలాంటి డెవలప్మెంట్ ఏమైనా జరిగితే కింద పోస్ట్ చేయండి, ఒకసారి చూద్దాం ఎవరెవరు డెవలప్మెంట్ ఎలాంటి జరిగిందో, ఎక్కడ జరిగిందో. ఓకేనా? సీ యూ, సైనింగ్ ఆఫ్. ఒక్క నిమిషం మర్చిపోయాను, మీ అభిప్రాయం ఏంటి? ఇందాకనే మన దాంట్లో 2 వీడియోస్ వచ్చాయి. ఒకటి మన షర్మిల గారు యూటర్న్ తీసుకున్న వీడియో. మన వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇంక్లూడ్ చేశారని రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐ చాట్లో గతంలో ఆమెనే చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు చేశారని. మరొకటి వైరల్ అవుతున్న వాయిస్ ఓవర్ ఒకటి, నారా భువనేశ్వర్ గారు మాట్లాడిన చిలక పలుకులు. ఆమె మాట్లాడేది ఎంతవరకు సమంజసం అని మీకు అనిపిస్తుందో ఒక్కసారి ఆ వీడియోలు చూసి మీరే తెలియజేయండి. అందులో ఎంతవరకు నిజం ఉందంటే, నిప్పు లేనిదే పొగ అయితే రాదని మాత్రం చెప్పగలను. ఇప్పటివరకు ఐటీడీపీ దాన్ని ఖండించలేదంటేనే నాకు ఈ అనుమానం వచ్చింది. మనకు ఆ విషయం ఆల్రెడీ మధ్యాహ్నం నుండి ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంది, తెలుస్తూనే ఉంది. బట్ ఇప్పటివరకు ఐటీడీపీ కానీ టీడీపీ వాళ్ళు కానీ దీన్ని ఖండించడం కానీ ఇటువంటి వీడియో పెట్టలేదు. సో ఐ ఫీల్ దట్ ఇట్ మైట్ బీ హ్యాపెండ్, బట్ స్టిల్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఆ విన్న వాయిస్ మీరు విని ఉంటే, నిజంగానే అని ఉంటే మీరు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారో కూడా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.